జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి. రూపాయలు నిమ్మలంగా ఇచ్చినా పర్లేదు. 2,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇచ్చే 2,000 వెంటనే ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇచ్చే 2,000 వెంటనే ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇచ్చే 2,000 వెంటనే కేసీఆర్ 2,000 ఇచ్చిన ముద్దు దొంగ వేల 2,000 పింఛను, 2,000 పింఛను, కేసీఆర్ ఇచ్చే 2,000 పింఛను. చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, జై కేసీఆర్. కేసీఆర్ గారు ఇచ్చే 2,000 కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ వృద్ధులకు మరియు వికలాంగులకు ఎలాంటి పెన్షన్లు ఇంతవరకు మంజూరు చేయలేదు. వాళ్ళు ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకొని కూడా కన్ఫర్మ్ అయిన పెన్షన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరగట్లేదు. మేము ఈ పాలాభిషేకంతో మేము ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. వీళ్ళు 4,000 ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటి వరకు 2,000 కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి ఎలాగైనా సరే కొత్త పెన్షన్లు కన్ఫర్మ్ అయినా కూడా అర్హులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. మేము తొందరనే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి 16వ డివిజన్ కార్యకర్తలు అందరం కలిసి మేము పాలాభిషేకం చేసినాం. ఈ పాలాభిషేకం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి జనం అందరూ రోజు తిరుగుతున్నారు. హైదరాబాద్ విషయంలో అయినా ఎలాంటి రైతు బంధు విషయంలో అయినా ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు విషయంలో జనం అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. తిట్టినా కూడా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి లేదు. కనీసం పాలాభిషేకం చేస్తారన్నా కూడా పెండింగ్లో ఉన్న పెన్షన్లు భర్త చనిపోయి ఉన్న వాళ్ళకు 4,000 ఇవ్వకుండా కూడా కనీసం కేసీఆర్ ఇచ్చే 2,000 ఇచ్చైనా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ యొక్క పాలాభిషేకం చేసైనా రేవంత్ రెడ్డికి బుద్ధి అని చెప్పని మా బీఆర్ఎస్ పార్టీ 16వ డివిజన్ కార్యకర్త అందరం కలిసి అనుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం. ఇక్కడ అందరూ వితంతువులు కూడా వాళ్ళకి పాలాభిషేకం చేసిండు. వాళ్ళ బాధ ఒక్కటే, మాకు 2,000 కనీసం కేసీఆర్ ఇచ్చిన 2,000 వేయండి, మీరు 4,000 మెల్లగిచ్చినా పర్లేదు కానీ ప్రస్తుతానికి 2,000 ఇచ్చి మాకు ప్రతి నెల ఆదుకోవాల్సిందిగా కోరుకున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మనం